పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పరిస్థితులు ఉధృతంగా మారడంతో టూరిస్టులు జమ్మూ కశ్మీర్ నుంచి సొంతూళ్లకు వెనుతిరుగుతున్నారు. దీంతో కశ్మీర్ వెలవెలబోతోంది. ముందే టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లు జమ్మూ కశ్మీర్కు వెళ్లాలంటే భయపడుతున్నారు. సమ్మర్లో హైదరాబాద్ నుంచి కశ్మీర్కు వెళ్లాలని టికెట్స్ బుక్ చేసుకున్న చాలా మంది క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దీంతో ఆయా ట్రావెల్ ఏజెన్సీలపై ఆర్థిక భారం పడుతోంది. జమ్మూ కశ్మీర్ మన దగ్గరున్న మినీ స్విట్జర్లాండ్. సమ్మర్లో లక్షల మంది టూరిస్టులు అక్కడికి వెళ్తున్నారు. పర్యాటక రంగమే అక్కడి ప్రజల జీవనోపాధి. 90% మంది హాస్పిటాలిటీ, ట్రావెల్ ఏజెన్సీలే రన్ చేస్తుంటారు. పహల్గామ్లో టూరిస్టులపై ఉగ్రదాడి జరగడంతో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. పహల్గామ్లో కర్ఫ్యూ విధించింది కేంద్ర ప్రభుత్వం. టూరిస్టులెవరూ రావద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో 26 మంది చనిపోవడంతో పర్యాటకులు కూడా భయపడుతున్నారు. దీంతో అక్కడున్న చాలా మంది టూరిస్టులు సొంతూర్లకు వెళ్లిపోతున్నారు. అయితే సమ్మర్లో అక్కడికి వెళ్లాలని ముందే టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటున్నారని తెలిపారు ట్రావెల్ ఏజెంట్స్. కేదార్నాథ్ పోదాం అనుకున్నాం జమ్మూ కాశ్మీర్. మొన్న అటాక్తోని భయపడి పోలేకపోతున్నాం. మొన్న ఇంతకుముందు తిరుపతి కూడా వేసినాం. ఇటన్నా పోవాలంటే భయం అవుతుంది అక్కడ చేసిన సంఘటనతోని. పిల్లలు హాలిడే ఉంది కాబట్టి సమ్మర్లో పోదామని అనుకున్నాం. ప్లాన్ నెల ముందు టికెట్ బుక్ చేసుకున్నాము. కాకపోతే అక్కడ అయింది కదా జమ్మూ కాశ్మీర్ సంఘటనతో భయానికి ఎక్కడ పోనీకి అవుతలేదు. ఇప్పుడు ఎక్కడ పోతలేము. ఇక్కడ ఇది అయింది కదా, ఎక్కడ పోవాలన్నా భయం అనిపిస్తుంది. అంటే 1 మంత్ బ్యాక్ మనము టూర్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. అయితే అది కూడా మరి ఎక్కడ అంటే మనకు జమ్మూ కాశ్మీర్ సైడ్. ఎందుకంటే ఈ సమ్మర్ హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్లో మా ఫ్రెండ్స్ అందరికీ లీవ్ దొరుకుతుంది. అదే ప్రకారం బుక్ చేసుకున్నాం. కేదార్నాథ్ కానీ కొన్ని ప్లేస్లలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, కానీ పోవాలని ఉంటుంది. అక్కడ మనకు అంటే సెక్యూర్ అనేది లేదు కాబట్టి అది కూడా ఇప్పుడు పోయేది కూడా మేము బుక్ చేసుకున్నది నెక్స్ట్ ఒక 1 వీక్ ఇంకా వెళ్ళాలి. అంటే మేలో వెళ్ళాలి ఫస్ట్ వీక్లో. అది కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఇది కూడా మేము సపరేట్ ప్యాకేజ్ అనేది కొంచెం తక్కువ వచ్చేలాగా బుక్ చేసుకున్నాం. ఎందుకంటే సెక్యూర్ కూడా ఉండాలి కూడా కదా, ప్రాణభయంతో అట్లా మనం ఆపుకోవడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ చూడాలి ఇవన్నీ కూడా. మరి ఇది పాకిస్తాన్కి మన ఇండియాకి సంబంధించింది కాబట్టి కొంచెం పెద్ద ఎత్తున కొంచెం ఇది అందరం ఒక ఏకతాటిగా ముందుకెళ్ళి అది ఈ సాల్వ్ అనేది ప్రాబ్లం సాల్వ్ చేయాలని. సమ్మర్లో ఎక్కువగా పహల్గామ్, సోనామార్గ్, గుల్మార్గ్, కులు మనాలి వంటి ప్రాంతాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సౌత్ ఇండియా నుంచి లక్షలలో టూరిస్టులు వెళ్తుంటారు. ఇక మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారు వేలల్లోనే ఉన్నారు. అయితే ఈ ఘటన తర్వాత దాదాపు 10,000 మంది టూరిస్టులు తమ టికెట్స్ ని క్యాన్సిల్ చేసుకున్నారని తెలిపారు ట్రావెల్ ఏజెన్సీలో. కశ్మీర్ కి వెళ్లే వారిలో దాదాపు 70% బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయన్నారు. మన జమ్మూ కాశ్మీర్లో ఇష్యూ అయినందుకు జనరల్గా మేము కూడా వెళ్దాం అనుకున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్దాం అనుకున్నాము. ఆల్మోస్ట్ టికెట్ కూడా ఓకే అయిపోయినాయి. బట్ మన జరిగిన సంఘటన వల్ల క్యాన్సిల్ చేసుకున్నాము. తర్వాత వెళ్దాం అనుకుంటున్నాము. రీసెంట్గా అంటే మేము జమ్మూ కాశ్మీర్కి ట్రిప్ తీసుకున్నామని అందరం ఫ్రెండ్స్ అనుకున్నాము. కానీ అక్కడ రీసెంట్గా అయిన ఏమైతే ఇష్యూ అయిందో అక్కడ టెర్రరిస్ట్ అటాక్, దానివల్ల మా ట్రిప్ అనేది క్యాన్సిల్ చేసుకున్నాం. ఏంటంటే రీజన్స్ అనేది సెక్యూరిటీ ఉంది, అక్కడ ఇండియన్ ఆర్మీ ఉంది కానీ బట్ స్టిల్ ఎందుకు మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కంగారు పడతారు. ఇంకా నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. సో మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ జమ్మూ కాశ్మీర్ అనుకోవట్లేదు, వేరే ఎక్కడైనా ట్రిప్ చూద్దామని ప్లాన్లో ఉన్నాము. పహల్గామ్ ఉగ్రదాడి ప్రభావం అత్యధికంగా పర్యాటక శాఖపై పడ్డది. అయితే అండమాన్, లక్షద్వీప్, గోవా, ఊటీ, కొడైకెనాల్కు వెళ్తున్నారు టూరిస్టులు.